పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసినట్టే నిన్న బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు కలిసి బంద్కి పిలుపునిచ్చాయి. ఆ బంద్ విజయవంతంగా పూర్తయింది అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. బీసీల కోసం ఒక్కో గొంతుకే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతం. అధికార పార్టీ సహా అన్ని పక్షాల మద్దతు కూడా బంద్కు లభించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ బంద్లో మంత్రులు అలాగే ఇతర పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఉదయం నుంచి ఎక్కడికక్కడ ధర్నాలు, మానవ హారాలు కూడా కొనసాగించారు. నిలిచిన బస్సులు, వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా మూసివేత. ఇక్కడ చూసుకుంటే నిన్న జరిగిన శిల్పకళా వేదికలో ఒక గ్రూప్ 2 అంశానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి నియామక పత్రాలు అయితే అందజేశారు. దానికి సంబంధించి ఆ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ ని మనం ఇక్కడ చూసుకున్నాం. పాపాల పుట్ట పగులుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పనులు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఫార్ములా ఈరెస్ కానివ్వండి, ఈ ఓట్ల చోరీ కానివ్వండి, ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తుంది. దానికి సంబంధించిన అంశాలు ఇవి. గత పాలకుల అవినీతి అక్రమాలను వారి కుటుంబ సభ్యులు బయట పెడుతున్నారు. ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి, గత ప్రభుత్వంలో జరిగిన కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే అవినీతి జరిగాయో ఆ అవినీతిని కేవలం వాళ్ళ కుటుంబం నుండి మాత్రమే ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది అన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. టీజీపీఎస్సీ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలుగు తీస్తున్నాం. తల్లిదండ్రుల బాగోగులు చూడకుంటే వేతనంలో కూడా కోత. ఇదో కొత్త అంశం అని కూడా చెప్పొచ్చు. ప్రభుత్వం తరపు నుంచి 10 నుంచి 15% వారి ఖాతాల్లో వేస్తాం. గ్రూప్ 2 అధికారుల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఇక్కడ చూసుకుంటే సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. ప్రభుత్వ అధికారులకు ఇది ఒక ఆదేశం అని కూడా మనం చెప్పొచ్చు. పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వద్దు. కొందరు ఉన్నతాధికారుల పనితీరులో మార్పు రాలేదు. ప్రజలకు మేలు చేసే దస్త్రాలు ఆగిపోవడానికి వీల్లేదు అంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అమలు అయిన తర్వాత కూడా అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు అంటూ కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం. క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటూ కూడా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన కామెంట్స్ ఇవి. గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి ఏపీలోనే జరుగుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సాక్షిలో కూడా ప్రధానంగా బంద్ కి సంబంధించిన అంశమే కనిపిస్తుంది. బంద్ సంపూర్ణం. బీసీ జేఏసీ పిలుపునకు రాష్ట్రం అంతటా మద్దతు. ఇమేజ్ లో చూసుకోవచ్చు. రాష్ట్ర బంద్ కారణంగా ప్రయాణికులు లేక విలవిలబోతున్న హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్. దీపావళి పండుగ వేళ కూడా ప్రయాణికులకి ఎంతో ఇబ్బంది కలిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ బంద్ కారణంగానే బస్సులన్నీ ఇక్కడ మనం పార్క్ చేసిన ఒక అంశాన్ని కూడా చూడొచ్చు. బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్న రాజకీయ పార్టీలు అలాగే మద్దతుగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా రోడ్డెక్కని బస్సులు, స్తంభించిన రవాణా వ్యవస్థ. పాక్ లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే. భారత భద్రతా దళం మరొక ముందడుగు వేసిందని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమే. యుద్ధంలో భారత్ విజయం యాదృచ్ఛికం కాదు, అదొక అలవాటు. భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని పాకిస్తాన్ కు పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా లక్నోలో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణుల సైన్యానికి అప్పగింత. మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని సైన్యానికి కూడా అప్పగించిన కార్యక్రమం అయితే నిన్న జరిగింది. మూల విరాట్ వీడియో తీయడమా? ఇదొక ప్రశ్న. వేములవాడ ఆలయానికి సంబంధించిన ఒక అంశమే ఇది. ఎల్ఈడి తెరల్లో రాజన్న దర్శన నిర్ణయంపై అర్చకులు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అలా చేయడం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని కూడా వాళ్ళు మండిపడుతున్న వైనం కనిపిస్తుంది. అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో వేములవాడ ఆలయాన్ని అయితే మూసేసిన ఒక ఘటన మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఒకే రక్త పరీక్షతో 50 క్యాన్సర్ల గుర్తింపు. ఇప్పటి వరకు ఒక మనిషికి ఎలాంటి రోగాలు ఉన్నాయి, అతనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఒక్కో రోగానికి ఒక్కో సపరేట్ బ్లడ్ టెస్ట్ అయితే జరిగేది. కానీ ఇప్పుడు కొత్త తరహా అయితే ఇక్కడికి వచ్చింది. ఒకే రక్త పరీక్షతో 50 క్యాన్సర్లు అయితే గుర్తింపు చేసే ఒక ప్రక్రియను అయితే తీసుకొచ్చింది. కొత్త తరహా రక్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ను తొలి దశల్లోనే వేగంగా గుర్తించేందుకు మార్గం సుగమమైంది. మూసేసి నది గర్భంలో 3 ఎకరాలు ఆక్రమించి భారీ వెంచర్. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని
మంచిరేవుల్లో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్వాకం యథేచ్ఛగా ఎన్ఓసీలు జారీ చేసిన విభాగాల అధికారులు ఎగువన పలు ప్రాంతాలకు పెరిగిన ముంపు. సో ఆక్రమణలను గుర్తించిన హైడ్రా ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. నిన్న చూసుకున్న మనం పత్తి కొనుగోలుదారులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక యాప్ అయితే రిలీజ్ అయింది. సో కపాస్ కిసాన్ యాప్ ద్వారా అయితే కొనుగోలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ చూసుకుంటే పత్తి కొనుగోలు మరింత లేటు. ఇప్పటికీ తెరుచుకొని సీసీఐ కొనుగోళ్ల కేంద్రాలు రాష్ట్రంలోని 220 జిన్నింగ్ మిల్లులు కొనుగోళ్లకు ఎంపిక. సో కపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదైన రైతుల నుంచే సేకరణ. ఇప్పటికే కొన్ని మార్కెట్లకు పత్తి వర్షాలతో నాణ్యత దెబ్బతినడంతో 6,000కే కొంటున్న దళారులు. సో పత్తి రైతుదారులు ఎవరైతే ఉన్నారో పత్తి పండిస్తున్న రైతుదారులు వారికి అన్యాయం జరుగుతుందంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా బీసీ బంద్కి సంబంధించిన అంశమే కనిపిస్తుంది. బీసీ బంద్ సక్సెస్. పల్లె నుంచి పట్నం దాకా విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూత. సో బంద్కు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లెఫ్ట్ మద్దతు. సో ప్రతి ఒక్క పార్టీ బంద్కు మద్దతు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో 10 నుండి 15% కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తా. ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తామంటూ కూడా తెలిపారు ఆయన. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక. త్వరలో గ్రూప్ 3, 4 ఫలితాలు ప్రకటిస్తామని కూడా వెల్లడి. 783 మందికి గ్రూప్ 2 నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి. సో ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా కొందరి పనిలో మార్పు లేదు. ఏ దశలోనూ ఫైళ్లు ఆగిపోకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వెలుగులో కూడా ప్రధానంగా ఒకవైపు చూసుకుంటే బీసీ బంద్ ప్రశాంతం. 42% బీసీల కోసం ఏదైతే చట్టబద్ధత కోసం కదం తొక్కిన బీసీ సంఘాలు. సో ఇంకోవైపు గ్రూప్ 2 విజేతలకు నియామక పత్రాలు అందజేసిన ఒక కార్యక్రమానికి సంబంధించిన అంశమే ఇక్కడ కూడా ప్రధానంగా తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గత కొద్ది రోజులుగా మావోయిస్టులు లొంగుబాటు ఏదైతే జరుగుతుందో సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు సామాన్య మావోయిస్టులే కాకుండా కొంతమంది కీలక నేతలు కూడా లొంగిపోయిన అంశాన్ని మనం చూసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక పోలీసుల టార్గెట్ హెడ్మా దేవ్జీ. సో ఇప్పుడున్న పోలీసుల టార్గెట్ ఏంటంటే హెడ్మా అలాగే దేవ్జీ వీళ్ళు ఇద్దరు లొంగిపోతే కంప్లీట్ గా మావోయిస్ట్ పార్టీ అనేది ఖతం అయిపోతుంది అంటూ కూడా ఒక వార్తని ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళిద్దరూ బయటకు వస్తే మావోయిస్ట్ పార్టీ ఖాళీ. ఇప్పటికే మాలోచుల ఆషన్న లాంటి పెద్ద లీడర్ల లొంగుబాటు. 2 రోజుల్లోనే 300 మందికి పైగా మావోయిస్టులు సరెండర్. సో దండకారణ్యంలో నిలిచిన జనతన సర్కార్ కార్యకలాపాలు. సో క్యాడర్ లేకపోవడంతో బలహీన పడుతున్న లీడర్లు. సో వీళ్ళు కూడా త్వరలో లొంగిపోయే అవకాశం ఉంది అంటూ కూడా అనుకోవచ్చు అనే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఒక క్రైమ్ న్యూస్ కి సంబంధించిన అంశం చూస్తే నిండు గర్భిణిని చంపిన మామ. కొమరభీం జిల్లాలో పరువు హత్య. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలిపై కక్ష. గొడ్డలితో నరికి మర్డర్. సో దాహేగాం మండలం గర్రెలో దారుణం. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి నిండు గర్భిణితో ఉన్న కోడల్ని ఒక మామ చంపడం ఎంత కిరాతకమో. సో నల్గొండల ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తులు వైన్స్ అప్లికేషన్లో 1,00,000 లోపే. సో గతంలో కంటే ఈసారి తగ్గిన దరఖాస్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 86,000 అప్లికేషన్లు. సర్కార్కు 2,700 కోట్ల ఆదాయం. దరఖాస్తులకు గడువు పొడిగింపు. ఈ నెల 23 వరకు ఛాన్స్ లభించే అవకాశం. సో 27న లక్కీ డ్రా. బీసీ బంద్ బ్యాంకులకు సెలవులతో గడువు పెంచుతున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. మరొకసారి కొనుగోళ్ల కేంద్రాలకు సంబంధించిన అంశం చూస్తే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మళ్ళా మొండికేస్తున్న మిల్లర్లు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వానాకాలం వడ్లు. ఇంకా 3వ వంతు మిల్లులు కూడా బ్యాంక్ గ్యారంటీ ఇయ్యలే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది 1,994. సో అందులో గ్యారంటీ ఇచ్చిన మిల్లులు కేవలం 500 లోపు మాత్రమే ఉన్నాయి. సో ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపు. గతంలో సీఎంఆర్ ఇవ్వక 338కి పైగా మిల్లులపై డిఫోటైల్ ముద్ర. సో ఇక్కడ ప్రభుత్వం అయితే ధాన్యం కొనుగోలు ప్రారంభించామని కూడా తెలుస్తుంది. కనీసం సగం వంతు మిల్లర్లకు కూడా బ్యాంక్ గ్యారంటీ అయితే ఇవ్వనట్టే తెలుస్తుంది. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.